కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కొరకు ఎంత కొట్లాట ఉంటుందో ఒక్కసారి చూడండి. వీళ్ళకు సీఎం కుర్చీపై ఉన్న శ్రద్ధ ప్రజాపాలన తెలంగాణ పట్ల లేదనే నిదర్శనం ఈ వీడియో. ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, వాడి పేరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కమీనే కుత్తేగాడు అసలు వీడు మనిషేనా అని నేను అడుగుతున్నా. ఒక రేవంత్ రెడ్డి తీసి మార్కాడంటే కాదు, ఇప్పుడు జైల్లో కూర్చొని పీసీసీకి సంబంధం ఏంది? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ ఒక్కందా పార్టీ ఏం తమాషా చేస్తున్నారా మీరంతా? మాకు చాదనం అనుకుంటున్నారా? మేము అడుగుతలేమనుకుంటున్నారా మీరు? ఈయననే హీరో, ఈయననే పీసీసీ, ఈయననే సీఎం. అరే ఎట్లయితారా భయ్ సీఎంలు అంటే? ఈ రోజు ఏమో అందరు మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గురించి, ఇప్పుడు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడో బ్లాక్ మెయిలర్ రా బాబు, పెద్ద చీటరు దొంగ. పీసీసీ ప్రెసిడెంట్ డబ్బులు తీసుకొచ్చి ఈయన దగ్గరే మనం ఎక్కడ పని చేస్తాం? ఓటు నోటుకి వెళ్తే జైలుకు పోయి వచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాం? అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు. రేవంత్ రెడ్డి చెప్పి నడవదు ఇక్కడ. నేను ఆయన కంటే సీనియర్ ని, స్టార్ క్యాంపెయినర్ ని. నేను చెప్పి నడుస్తుందా? రేవంత్ రెడ్డి చెప్పి నడుస్తుందా? రేవంత్ రెడ్డి అంటే ఆయన సొంత పార్టీనా, రీజనల్ పార్టీనా? అందుకనే రేవంత్ రెడ్డి నాట్ ఫైనల్. ఆయన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ వర్కర్స్ హైకమాండ్ మధ్యలో కోఆర్డినేటర్.